ఆశా వర్కర్స్ సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు కదం తొక్కారు. హైదరాబాద్ కోటిలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట చేసిన ధర్నాతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేపీ మహిళా మోర్చా నేతలు కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ వాగ్వాదం తోపులాటలు జరిగాయి. కాంగ్రెస్ హామీ మేరకు ఆశా వర్కర్స్ కి 50 లక్షల రూపాయల బీమా కవరేజ్ ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ కి జీతాలు పెంచాలని, బకాయిలు తక్షణమే చెల్లించాలని నినాదాలు చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు కదం తొక్కారు. హైదరాబాద్ కోఠీలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట చేసిన ధర్నాతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైద్యారోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి యత్నించిన బీజేపీ మహిళా మోర్చా నేతలు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాగ్వాదం తోపులాటలు జరిగాయి. అయితే కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్స్ కి 50 లక్షల రూపాయల బీమా కవరేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలని, బకాయిలు తక్షణమే చెల్లించాలని నినాదాలు చేశారు. ఆశా వర్కర్స్ ఏదైతే లాస్ట్ మా వీక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళ శాలరీస్ ఆన్ టైం రావడం లేదని, ఎట్లా అలాగే శాలరీ హైక్ కూడా ఏదైతే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ముందు 9,000 నుంచి 18,000 ఏదైతే చేస్తామని చెప్పారో అది ఇంతవరకు వాళ్ళకి అందడం లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళని చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది. స్ఫూటం బిన్స్ అవన్నీ కూడా వాళ్ళతో ఎత్తియడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే కేటాయించారో అది మాత్రమే వాళ్ళతో చేయించవలసిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే ఆశా వర్కర్స్ కి జాబ్ చార్ట్ అనేది ఇంతవరకు చేయించలేదు. వాళ్ళతో ఎక్స్ట్రా పని చేయించుకుంటూ ఆ పారితోషికం కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. మొన్న మార్చిలో జరిగిన పల్స్ పోలియోకి సంబంధించి 3-4 రోజులు ఏదైతే పల్స్ పోలియో జరిగిందో వాటికి సంబంధించి వాళ్ళకి ఇంతవరకు డబ్బులు రాలేదంటే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అసలు ఏం చేద్దామని అనుకుంటుంది. ఎందుకంటే కరోనా టైంలో వీళ్ళు తప్పితే ఎవరు ముందుకొచ్చి పనిచేసిన వాళ్ళేది. అట్లాంటిది ఆశా వర్కర్స్ మీద ఇంత చిన్న చూపు చూస్తున్నారు అంటే మనం ఏమనాలి? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చినా గానీ కొంచెం వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ ఫండ్స్ వేరే వాటికి ఉపయోగిస్తున్నారే గానీ ఆశా వర్కర్స్ లో వాళ్ళ జీతాలు చెల్లించడం